నమస్కారం డే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఇంధన పొదుపు అనేది పేదలకు ఇచ్చే 15 లక్షల ఇళ్లలో అమలు చేస్తున్నామని వెల్లడించిన హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు పోలవరం నిర్మాణం పూర్తి చేసే దశలో కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని పేర్కొన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి. ప్రజాస్వామ్యయుతంగా కౌన్సిల్ నిర్వహించి ప్రజా సమస్యలపై చర్చించాలని కోరిన సిపిఎం నగర కార్యదర్శి ధోనిపూడి కాశీనాథ్. ఇంధన పొదుపు అనేది పేదలకు ఇచ్చే 15 లక్షల ఇళ్లలో అమలు చేస్తున్నామని హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఇంధన పొదుపుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విజయవాడలోని హోటల్లో జరిగిన అవగాహన సదస్సులో హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజయ్ జైన్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో టెంపరేచర్ అధికంగా ఉండడం వల్ల నవరత్నాల్లో పేదలకి ఇచ్చే ఇళ్లలో సాంకేతికత ఉపయోగపడుతుందన్నారు. పేదలకు ఇంధన పొదుపు వల్ల చాలా ఉపయోగం ఉంటుందన్నారు. పేదలకు ఎల్ఈడి బల్బులు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు ఇస్తున్నామన్నారు. ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలని అందరికీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎనర్జీ సెక్రటరీ నాగులపల్లి శ్రీకాంత్, పలువురు అధికారులు పాల్గొన్నారు. Under the leadership of Honorable Chief Minister Shri Y.S. Jagannath Reddy Garu, today the Housing Department in collaboration with Energy Department, the State Energy Conservation Mission and also Indus people, we are conducting a seminar for all the housing engineers on Eco Nivas Samhita. As you know, we are constructing 15.6 lakh houses in the first phase for poor people under the Navratnalu Pedalandarki Illu. So idea of the government and honorable CM is that these houses should provide a sustainable, a livable environment for the poor. Therefore, it has been decided to adopt energy efficient measures in these houses in terms of design, and also in terms of quality construction material and energy efficient appliances. So we would be giving to each house LED bulbs, LED tube lights, energy efficient fans, and also if these technologies are adopted, it would help in reducing the ambient temperature inside the house by minimum 3 to 5 degrees centigrade, which should help the poor in this environment. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు పోలవరం నిర్మాణం పూర్తి చేసే దశలో కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. పోలవరం పనులు పరిశీలించేందుకు పోలవరానికి చేరుకున్న స్పెషల్ సిఎస్ జలవనరుల శాఖ అధికారులతో, మెగా కన్స్ట్రక్షన్ ప్రతినిధులతో క్షేత్రస్థాయిలో పర్యటన సందర్భంగా దిశానిర్దేశం చేశారు. అనంతరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి పోలవరం స్పిల్వే బ్రిడ్జ్ గేట్ల పనులను పరిశీలించిన ఇరిగేషన్ స్పెషల్ సిఎస్ కెఎస్ జవహర్ రెడ్డి వెంట ఈఎన్సీ నారాయణ రెడ్డి ఉన్నారు. టన్నెల్స్ల పరిశీలనలో భాగంగా 63, 64 టన్నెల్స్, పవర్ రెగ్యులేటర్, ఆఫ్ టు రెగ్యులేటర్, బండ్ 2, గ్యాప్ 3 పనులను పరిశీలించారు. స్పిల్వే ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వివిధ దశల్లో చేపట్టిన పూర్తి చేసిన పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన ఫోటో యాక్షన్ ప్లాన్ ప్రదర్శనను తిలకించారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతి విస్తరిస్తున్న పోలవరం ఎస్సీ నరసింహమూర్తి, ఈఈ బి కృష్ణ తదితరులు ఉన్నారు.
ప్రజాస్వామ్యయుతంగా కౌన్సిల్ నిర్వహించి ప్రజా సమస్యలపై చర్చించాలని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ కోరారు. అసెంబ్లీని ఆదర్శంగా తీసుకుని కౌన్సిల్లో పాలకపక్షం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుందని, ఇదే పద్ధతి కొనసాగిస్తే భవిష్యత్తులో ప్రజలపై మరిన్ని భారాలు పడే ప్రమాదం ఉందన్నారు. గవర్నర్పేటలోని శ్రీశ్రీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ మాట్లాడారు. గత కొద్ది కాలంగా విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ప్రజాపయోగ ఎజెండాలపై చర్చ జరగడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. గతంలో కౌన్సిల్ కోసం ప్రజలంతా ఎదురు చూసేవారని, కానీ నేడు పాలకులు ఏకపక్షంగా తీర్మానాలు చేస్తూ ప్రజా సమస్యలు గాలి కొదిలేస్తున్నారని ఆరోపించారు. ఓవైపు ప్రజలపై ఆస్తి పన్ను భారాలు మోపిన పాలకులు చెత్తకు యూజర్ ఛార్జీలు వసూలు చేయడం ఎంతవరకు భావ్యమని ప్రశ్నించారు. ఇది ఎక్కడన్నా ఉందా చోద్యం? అందుకని తప్పది. CDMAకి ఇవ్వటం వల్ల CFMSకి వెళ్ళటం వల్ల అకౌంట్కి అక్కడి నుండి బిల్లులు చెల్లించడం ఆలస్యం అవుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుంటా ఉంది, ఈ డబ్బుల్ని మన వైపు మళ్లించుకుంటా ఉంది, బదిలీ చేసుకుంటా ఉంది. అందుకని సరైనటువంటిది కాదు. అందుకని కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ విజయవాడ పేరుతో అకౌంట్ పేరు కావాలని చెప్పినటువంటిది అంశం కూడా ఈ కౌన్సిల్లో చర్చకు రాబోతా ఉంది. సీఎం జగన్ పాలనలో నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ కార్యక్రమంలో భాగంగా 30వ డివిజన్లోని దేవీనగర్, దావు బుచ్చయ్య కాలనీ, జీవీఆర్ నగర్లలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ కార్యక్రమంలో అధికారులు, ప్రభుత్వ సిబ్బందిలో జవాబుదారీతనం పెరిగిందన్నారు. కాలనీలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఈ సందర్భంగా శానిటేషన్ సిబ్బందికి సూచించారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలను తక్షణం తొలగించాలని ఆదేశించారు. అనంతరం గౌరవ శాసనసభ్యులు మీడియాతో మాట్లాడారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వైసీపీ హయాంలో శివారు కాలనీలు వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పుకొచ్చారు. డివిజన్లో తాగునీటి అవసరాల తీవ్రతను గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓవర్ హెడ్ ట్యాంకును కూడా ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజా అవసరాల దృష్ట్యా త్వరలోనే మరొక వాటర్ ట్యాంకును కూడా నిర్మిస్తున్నామని, ఇప్పటికే స్థలాన్ని కూడా గుర్తించినట్లు తెలిపారు. 30వ డివిజన్కు సంబంధించి గడిచిన 2.5 ఏళ్లలో 11 కోట్ల రూపాయల విలువైన పనులు మంజూరైనట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఇందులో 8 కోట్ల పనులు వివిధ దశలలో ఉండగా 3 కోట్ల పనులు టెండర్ దశలో ఉన్నట్లు వెల్లడించారు. రామకృష్ణాపురం నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు కనెక్టింగ్ రోడ్డు పనులతో పాటుగా రైల్వే ట్రాక్ అనుకుని ఉన్న రహదారి పనులను సైతం త్వరలోనే చేపట్టనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు సుబ్బారెడ్డి, దుర్గారావు, ముత్యాలు, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, ఈ శ్రీనివాస్, డిఈ గురునాథం, VNC అధికారులు పాల్గొన్నారు. దీంతో పాటు రైల్వే ట్రాక్ రోడ్డును ఈరోజు చూడడం జరిగింది. ఆల్రెడీ జనరల్ ఫండ్స్ నుంచి 14-15 ఫైనాన్స్ నుంచి టెండర్స్ అయిపోయి ఉన్నాయి. వర్షాకాలం మూలంగా కొంత పనులు దశలడికి నడుస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ త్వరితగతిన పూర్తి చేయాలి, స్పీడప్ చేయాలి అని చెప్పని సంబంధిత అధికారులు చెప్పడం జరిగింది. దీంతోపాటు అభివృద్ధి చెందినటువంటి ఈ ఏరియాకి సంబంధించి మెయిన్ రోడ్లు, అలాగే దీనికి ప్యారలల్గా రైల్వే ట్రాక్ సంబంధించిన రోడ్లు కూడా త్వరలో దానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మంచినీటి సౌకర్యం కూడా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఒక వాటర్ ట్యాంకుని మా ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, ఆల్రెడీ ప్రారంభించారు. ఇంకా అదనంగా జనాభా ఎక్కువ ఉండటం మూలంగా మంచినీటి సమస్య అక్కడక్కడ ఉత్పన్నమవుతుంది. దాన్ని నివారించడం కోసం ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ని ప్లేస్ కూడా, స్థలం కూడా గుర్తించడం జరిగింది. అక్కడ టెండర్స్ పిలుస్తున్నాం, అది కూడా ప్రారంభమవుతుంది. దాంతోపాటు ఇది మెయిన్ రోడ్డు కూడా, ఎందుకంటే ఇది కనెక్టింగ్ రోడ్డు, రామకృష్ణాపురం టు రింగ్ రోడ్ అనమాట. మధ్యలో దేవీనగర్ కానీ, రావుచి కాలనీ కానీ, కులచేరి కంపెనీ ప్రాంతం కానీ, ఇవన్నీ కూడా కనెక్టివిటీతో ఉన్నటువంటి రోడ్డు, అభివృద్ధి చెందుతున్నటువంటి రోడ్డు.
త్వరితగతిన మొత్తం పూర్తి చేసి పెద్ద రోడ్డు తీసుకురావడానికి కొంత టైం పెట్టినా తీసుకురావడానికి ఆ ప్రయత్నం చేస్తాను. ఉదయం స్థానికులు 30వ డివిజన్ సంబంధించినటువంటి జీవీఆర్ నగర్, అలాగే వినాయక్ నగర్, దావుబుచ్చి కాలనీ కొంత ప్రాంతాల్లో ఈ రోడ్డు నడవడానికి కొంచెం బాగా ఇబ్బందిగా ఉండడం వల్ల స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి, నా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు తక్షణం ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి రోడ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా 15th ఫైనాన్సు అలాగే 14th ఫైనాన్స్లో ఆల్రెడీ 12 కోట్ల రూపాయల వర్కులు, 3 కోట్ల రూపాయల వర్కులు ఆల్రెడీ టెండర్ స్టేజ్లో ఉన్నాయి. అలాగే గతంలో 8 కోట్ల వర్కు ఆల్రెడీ టెండర్లు అయిపోయి కొంత పని కూడా జరగడం జరిగింది. ఈ మధ్యకాలంలో వర్షాల వల్ల నిదానించడం, అలాగే డ్రైనేజీ లైన్స్ వేయాల్సిన ఏరియా కూడా కొంత గ్యాప్ అవడం వల్ల ఎంత కూడా పని నిదానం అయింది. అయితే తక్షణం ఇవాళ ఎమ్మెల్యే గారు ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి రోడ్లని టేకప్ చేయాలని చెప్పేసి అధికారులందరూ కూడా ఆదేశించారు. ముఖ్యంగా జీవీఆర్ నగర్ రైల్వే ట్రాక్ రోడ్ని ఇమ్మీడియట్లీ టేకప్ చేయమని చెప్పేసి ఈరోజు ఈ గారికి కానీ పై అధికారులకు కానీ చెప్పడం జరిగింది. అలాగే 30వ డివిజన్లో రాబోయే రోజుల్లో ప్రతి సమస్యని కూడా ముందుండి త్వరగతిన ప్రజలకు ఇబ్బంది లేకోకుండా చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు, డివిజన్ కార్పొరేటర్ గారు నాకు, అలాగే ప్రజలందరూ కూడా ఏ సమస్య వచ్చినా కానీ మేము అందుబాటులోనే ఉంటాం. జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణ వలన పేదలకు బ్యాంకు సేవలు దూరం అవుతున్నాయని కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కుమార్ వెల్లడించారు. లాభాల్లో ఉన్న బ్యాంకింగ్ రంగాన్ని కార్పొరేటర్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. బ్యాంకుల ప్రైవేటీకరణను విరమించుకునే వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న బ్యాంకింగ్ల అమెండ్మెంట్ బిల్లు 2021కి వ్యతిరేకంగా కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ సిబ్బంది ఈరోజు నగరంలో పూర్తి స్థాయిలో కెనరా బ్యాంక్ శాఖలను మూయించి ప్రభుత్వం చేపడుతున్న పబ్లిక్ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నారు. సమ్మెను ప్రారంభిస్తూ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రవికుమార్ సిబ్బందిని ఉద్దేశించి, ఈ సమ్మె ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతుంది. ప్రైవేట్ బడాబాబుల చేతికి బ్యాంకులు చేరితే సామాన్య ప్రజానీకానికి బ్యాంకింగ్ సేవలు, రైతులకు, మధ్యతరగతి రుణగ్రస్తులకు, వ్యాపారస్తులకు బ్యాంకులు ఇప్పుడు ఇస్తున్న రుణాలు తక్కువ వడ్డీకి తక్కవు. కాబట్టి ప్రభుత్వం తీసుకువస్తున్న బ్యాంకింగ్ల అమెండ్మెంట్ బిల్లు 2021కి వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని, మనమంతా ఐక్యంగా నిలబడి ప్రజాధనాన్ని కాపాడి అది ప్రజా ఉపయోగాన్ని కొరకు చూడాలని ఈరోజు 16, 17 తారీఖుల్లో ఆల్ ఇండియా నేషనలైజ్డ్ బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ అండ్ కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్, కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ రెండు కలిసి ఈ గవర్నమెంట్ ఏదైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని ప్రైవేట్ సెక్టర్గా చేద్దామనుకుంటున్నారో దానికి అపోజిషన్గా ఈరోజు అక్రాస్ ద కంట్రీ కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున మేమందరం రోడ్ల మీదకి వచ్చాము. ఎందుకంటే 1979 నుంచి బ్యాంక్ నేషనలైజేషన్ అయిపోయిన తర్వాత ఈరోజు బ్యాంకింగ్ ఇండస్ట్రీ కానీ పోరెస్ట్ ఆఫ్ ద పోర్ కానీ చక్కగా ఉన్నారు అంటే అది ఓన్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వల్ల జరుగుతుంది. కానీ ఈ ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్న వాటన్నిటిని ప్రైవేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు బ్యాంక్ ఆఫీసర్స్ మొత్తం 10 లక్షల మంది బ్యాంక్ ఆఫీసర్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చారు. అక్రాస్ ద కంట్రీ మేము ఈ అమెండ్మెంట్ బిల్కి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాం. ప్రైవేటైజేషన్ చేయటం వల్ల ఉన్న డబ్బులు మొత్తం ఓన్లీ కొంతమంది కార్పొరేట్ వాళ్ళ హ్యాండ్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. రీసెంట్గా చూసినట్టయితే ఇది 5 లక్షల డిపాజిట్ ఇన్సూరెన్స్ కోసం కూడా చాలామంది కష్టపడుతూ ఉన్నారు. మనం హిస్టరీ చూస్తే ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులన్నీ కూడా క్లోజ్ చేసుకొని వచ్చి పబ్లిక్ సెక్టర్లో కలిసాయి. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నింటినీ తీసుకెళ్ళి అదానీ చేతిలోనో అంబానీ చేతిలోనో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంది. మేము పోరాడుతుంది బ్యాంక్ కోసం, మేము పోరాడుతుంది పబ్లిక్ కోసం, మేము పోరాడుతుంది ఎంప్లాయీస్ కోసం కాదు. మేము పోరాడుతుంది ఓన్లీ పబ్లిక్ మనీని పబ్లిక్తోనే ఉండాలి. పబ్లిక్ మనీ ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళకూడదు. అది మా ధ్యేయం. ఏది చేసినా సరే పబ్లిక్ మనీని మేము ఎలాగైనా సేఫ్ గార్డ్ చేస్తాము, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని ఎట్లాగైనా సేఫ్ గార్డ్ చేస్తాము. అందుకనే ఈరోజు ఈ పోరాటం చేస్తాము. నగరంలోని మ్యారేజ్ స్టెలా కళాశాలలో 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో క్యాడర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు.
13వ తేదీన ప్రారంభమైన ఈ క్యాంపు ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రతి ఏటా వార్షిక శిక్షణ క్యాంప్ ని నిర్వహించేవారు. కరోనా కారణంగా క్యాడర్ క్యాంప్ ని నిర్వహించారు. మ్యారిస్టెల్లా, నలంద, పిబి సిద్ధార్థ మహిళా కళాశాలల ఎన్సీసీ క్యాడెట్లు క్యాంపులో పాల్గొన్నారు. ఫైర్ ఫైటింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, వెపన్ ట్రైనింగ్, కోల్నా జోడన, డ్రిల్, మ్యాప్ రీడింగ్ వంటి అనేక యాక్టివిటీస్లో శిక్షణ ఇస్తున్నారు. పర్సనాలిటీ డెవలప్మెంట్తో పాటుగా లీడర్షిప్ పెరిగే విధంగా తర్ఫీదును ఇస్తున్నారు. శిక్షణ ద్వారా విద్యార్థులను శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు చేస్తారు. జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేలాగా, ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వాటికి పరిష్కారం కనుగొనేలా సైనిక శిక్షణ ఇస్తున్నారు. మా కాలేజ్లో 13 నుంచి 19వ తారీఖు వరకు క్యాడర్ క్యాంప్ జరుగుతుంది. యాక్చువల్గా ఎప్పుడు యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ అనేది ఒకటి జరిగేది. కరోనా వల్ల క్యాడర్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నారు అందరూ. ఈ క్యాడర్ క్యాంప్ ఈ సంవత్సరం మా కాలేజ్లో జరుగుతుంది. మొత్తం 5 కాలేజీల నుంచి ఇక్కడ ఉన్నారు. నలంద డిగ్రీ కాలేజు, మ్యారిస్టెల్లా కాలేజు, పిబి సిద్ధార్థ కాలేజ్ వాళ్ళు, కెడెట్స్ పిల్లలందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే ఈ ట్రైనింగ్ క్యాంప్లో, ఈ క్యాడర్ క్యాంప్లో వాళ్ళకి ఫైర్ ఫైటింగ్ ఎలా చేయాలనేది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి, వెపన్ ట్రైనింగ్, కోల్నా జోడ్న, వేరియస్ యాక్టివిటీస్, ఎన్సీసీ యాక్టివిటీస్ని ఇక్కడ వాళ్ళకి నేర్పిస్తాం మేము. ఈ నేర్చుకునేవన్నీ కూడా రేపు వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతుంది. ఆ ఎగ్జామ్లో వాళ్ళు చేసి చూపించాల్సి ఉంటుంది. మా క్యాంప్ కమాండెంట్ వచ్చి కల్నల్ నవీన్ కుమార్ రాయ్ గారు, పిఏ స్టాఫ్ ఇక్కడ 10 మంది దాకా ఉన్నారు. గర్ల్ కెడెట్ ఇన్స్ట్రక్టర్ ఉర్మిరా కుజర్, ఏఎన్ఓస్ ఆఫ్ వేరియస్ కాలేజెస్ ఇక్కడ ఉన్నాము మేము. పిల్లలకి ఎలాంటి గైడ్లైన్స్ కావాలన్నా అవన్నీ ఇవ్వడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. క్యాడర్ క్యాంప్ వల్ల పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్ పెరుగుతుంది. రెండోది ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. ఇప్పుడు ఫైర్ ఫైటింగ్ అనేది ఇప్పుడు ఒక డెమో చూపిస్తున్నారు ఈ రోజున, ఇవాళ 16వ తారీఖు, ఇవాళ ఆర్మీ విజయ్ దివస్ కూడా. ఈ ఫైర్ ఫైటింగ్ నేర్పించడం వల్ల ఏంటంటే ఇంట్లో ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్ గబుక్కున పేలిపోతే వాళ్ళు ఎలా ఆఫ్ చేయగలరు, అది పేలకుండా ఉండడానికి, పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడానికి, పిల్లల్లో స్వతహా వాళ్ళు బయటకు వచ్చి నేర్చుకునే లక్షణాలను ఇక్కడ మేము నేర్పిస్తాం. ఇది జస్ట్ ఊరికనే చేసే క్యాంప్ కాదు. ఈ క్యాంప్ వల్ల పిల్లలు చాలా నేర్చుకుంటారు. వాళ్ళు జీవితంలో ఎదగడానికి కూడా అవసరమైనవన్నీ కూడా ఇక్కడ అందరూ నేర్పిస్తారు. మేము రోజు ఇక్కడ ఏం చేస్తామంటే, మేము 4 గర్ల్స్ బటాలియన్కు సంబంధించిన వాళ్ళం. మేము మహిళా బటాలియన్, మా దాంట్లో మొత్తం అమ్మాయిలే ఉంటారు. దీంట్లో మేము యాన్యువల్లీ ట్రైనింగ్ మతలబ్ రోజు ఈ స్కూల్కి వెళ్ళి మేము ట్రైనింగ్ ఇస్తాం. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఆ తర్వాత అన్ని స్కూళ్ళను ఒక ప్లేస్లో కలిపి ఆ తర్వాత మేము ఇక్కడ అన్ని స్కూళ్ళను కలిపి వాళ్ళని పిల్లలు ఎలాగా ఉండాలి, ఎలాగా ఉండకూడదు అని డిసిప్లిన్ నేర్పించి మధ్యలో ఫైర్ పికెటింగ్ और डॉक्टर्स से మేము బ్రీఫింగ్, లెక్చర్, క్లాస్ అన్నీ ఇప్పిస్తుంటాం. మేము 4 गर्ल्स की बटालियन की हमारा स्टाफ पूरा इधर इसमें मिला होता है. उसी टाइम में हम पूरा इधर ही रहता है और మేమంతా ఇక్కడే చేరి ఆ తర్వాత ఇలా పిల్లలకి ట్రైనింగ్ ఇస్తుంటాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిగినటువంటి వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవిని దర్గాలకు, పీర్లను నమ్మని జమాతులకు సంబంధించిన వ్యక్తులను నియమించడం ఎంతవరకు సబబని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు అల్తాఫ్ రాజా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి దుర్మార్గమైన సలహాలు ఇస్తున్న వ్యక్తులు ఎవరో అర్థం కావడం లేదు. సాక్షి, ఈనాడు మరియు టీవీ ఛానల్స్ లో కూడా సౌదీ అరబ్లో తబ్లిగ్ జమాత్ను నిషేధించిన వార్తలు వస్తున్నప్పటికీ అలాంటి తబ్లిగ్ జమాత్ వ్యక్తులను కీలకమైన పదవి ఎలా ఇస్తున్నారు అని రాష్ట్రానికి చెందిన షియా మరియు సున్నీ ముస్లింలు ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుందా? సున్నీ జమాత్కు సంబంధించిన ముస్లింలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా ప్రభుత్వ పెద్దలు మొండి వైఖరితో వక్ఫ్ చట్టాలకు వ్యతిరేకంగా సున్నీ షియాలకు సంబంధం లేని వ్యక్తులను నియమించడం చూస్తూ ఉంటే ముస్లింలలో వివాదాలు రేపి గొడవలు చేయించాలనే కుట్ర దాగి ఉందా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు వ్యవహారంలో ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం చూస్తూ ఉంటే చాలా అనుమానాలు కలిగే విధంగా ఉంది. ఎందుకంటే చాలాసార్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, ఎన్నోసార్లు సోషల్ మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ ఎన్నిసార్లు మొరబెట్టుకున్నామంటే ఇది సున్నీలకు సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు, షియా సున్నీకు సంబంధించిన వక్ఫ్ బోర్డు కాబట్టి సున్నీలకు షియాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి, వేరే జమాతుల వారికి సంబంధం లేదు అని ఎన్నిసార్లు నివేదికలు పంపించినా, రిపోర్ట్లు పంపించినా, గవర్నమెంట్ అమెండ్మెంట్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం కాపీ కూడా నకలు పంపించినా కూడా ఇష్టానుసారంగా తబ్లీగ్ జమాత్కి సంబంధించిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడంలో చాలా రకాల అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే దర్గాలు, పీర్ల నాణ్యాలకు సంబంధించిన కోట్ల రూపాయల ఆస్తుల మీద దర్గాలను ఎవరైతే నమ్మరో, పీర్లను ఎవరైతే నమ్మరో అలాంటి నమ్మని వ్యక్తులని నియమించడం దుర్మార్గమైనటువంటి చర్య అని ఎన్నోసార్లు చెప్పాం. ఐఆర్సీటీసీ వారు గుజరాత్ యాత్ర, తీర్థయాత్ర ప్రత్యేక రైలుని నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. సోమనాథ్, ద్వారకా, నాగేశ్వర్, టెక్ ద్వారకా, అహ్మదాబాద్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీల వద్ద ఈ యాత్ర ఉంటుందని వెల్లడించారు. జనవరి 21వ తేదీన ప్రారంభమై 31వ తేదీతో యాత్ర ముగుస్తుందని అధికారులు తెలిపారు. స్లీపర్ క్లాస్ 10,400, ఏసీ 3 టైర్ 17,330 రూపాయలుగా ధరని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ యొక్క ఐఆర్సీటీసీ సౌత్ ఎల్లులో ఈ రోజున ఇక్కడ ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే మేము ఐఆర్సీటీసీ గ్రూప్ టూర్స్, 3 గ్రూప్ టూర్స్ నూతన సంవత్సరం జరుగుతుంది. ఒకటి వచ్చేసి వైబ్రెంట్ గుజరాత్, రెండవది వచ్చి గోవా, గ్రేషియస్ గోవా, మూడవది ఉత్తర భారత యాత్ర. మొదటి టూరు గుజరాత్లోని మీకు ద్వారకా, సోమనాథ్, నెక్స్ట్ వైబ్రెంట్ అంటే మీకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కానీ వాళ్ళ ఇష్టం అండి, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ నైట్ ప్యాకేజ్ చేయడం జరుగుతుంది. ఐఆర్సీటీసీ ఒక బోనాంజా అంటే ఎక్కడికి ఎవరైనా వెళ్ళాలనుకున్నా కానీ ఇండియాలో అంటే ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా మేము ప్యాకేజ్ మోర్ దెన్ 100 to 200 ఇంటర్నేషనల్ టూర్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్ మన ఇంటర్నేషనల్ బౌండరీస్ ఓపెన్ అయితే అవుట్ బౌండ్ టూర్స్ అంటే ఇంటర్నేషనల్ టూర్స్ ఆర్గనైజ్. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 148 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 152 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 1814 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా కరోనాతో ఇప్పటి వరకు 14,474 మంది మరణించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంధన పొదుపు అనేది పేదలకు ఇచ్చే 15 లక్షల ఇళ్లలో అమలు చేస్తున్నామని వెల్లడించిన హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు పోలవరం నిర్మాణం పూర్తి చేసే దశలో కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని పేర్కొన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి. ప్రజాస్వామ్యయుతంగా కౌన్సిల్ నిర్వహించి ప్రజా సమస్యలపై చర్చించాలని కోరిన సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్. ది న్యూస్ సమాప్తం. నమస్కారం.